స్టేషన్ లిమిట్స్లో గత నెల రోజులుగా జరిగినటువంటి దాడులు, మన పీడిఎస్ రైస్ పైనటువంటి దాడులు మరియు అక్రమ రవాణా నిల్వల గురించి కేసులు పెట్టడం జరిగింది. సుమారు 4 కేసులు పెట్టడం జరిగింది. కిందటి నెల 14వ తారీఖున జంబెలి ప్రసాద్ అనే ఆయన దగ్గర 160 కేజీల పీడిఎస్ రైస్ని స్వాధీనం చేసుకుని కేసు తీసుకోవడం జరిగింది. అదే రోజున సాయంత్రం పెద్దిన కొండలరావు అనే వ్యక్తి దగ్గర నుంచి 263 కేజీల పీడిఎస్ రైస్ని అక్రమంగా నిల్వ ఉంటే తీసుకుని కేసు తీసుకోవడం జరిగింది. అదే నెల ఫిబ్రవరి నెల 17వ తారీఖున కూడా అంకాల నారాయణ అనే వ్యక్తి దగ్గర నుంచి 1600 కేజీల పీడిఎస్ రైస్ని, అదే నిన్న కూడా 13న కూడా అదే అంకాల నారాయణ దగ్గర నుంచి 3500 కేజీల రైస్ని కూడా అక్రమ నిల్వలని కనుక్కొని కేసు పెట్టడం జరిగింది. టోటల్గా ఒక్క న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లోనే హార్బర్ సబ్ డివిజన్లో గత 1 మంత్లో 4 కేసులు పెట్టడం జరిగింది. 3 అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 5.5 టన్నుల ప్రజా పంపిణీ బియ్యాన్ని పట్టుకొని రెవెన్యూకి అప్పచెప్పడం జరిగింది. ఇది మా సిపి గారి తాలూకా ఆధ్వర్యంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న దాని మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. ఎటువంటి సమాచారం వచ్చినా ఇమ్మీడియట్గా మేము దాని మీద యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం.